ముందుగా మన జగద్గురు డాక్టర్ సుభాష్ పత్రిజీ గురుగారికి, అమ్మ స్వర్ణమాలమ్మకి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు పద్మజ, మాది ఏలూరు. నేను ధ్యానం 2000 లాస్ట్ ఇయర్ 24లో వచ్చాను, ఫిబ్రవరిలో. ఇప్పటికి 1.5 ఇయర్ అయింది. యాక్చువల్గా నేను మార్నింగే రావాల్సింది, కానీ ఒక కొత్త పర్సన్ మేడం గారు వచ్చారు. తనకి ధ్యానం చేయించి ధ్యానం గురించి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అన్నీ చెప్పి రావడం కొంచెం లేట్ అయింది, క్షమించండి. నేను ధ్యానంలో ఎందుకు వచ్చానంటే, నేను ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేదాన్ని హైదరాబాద్ పంజగుట్ట నీమ్స్ హాస్పిటల్లో. చేస్తున్నప్పుడు నాకు మ్యారేజ్ అయ్యాక మానేయడం జరిగింది. మా హస్బెండ్ ఇక్కడ ఉండడం, నేను అక్కడ ఉండడం ఎందుకని. తర్వాత నేను ఈ జాబ్ మానేశాను. ఇంకా తర్వాత ఎప్పుడు నాలో ఏదో ఒకటి అనిపించేది, ఏంటి నేనేదో చేయాల్సి ఉంది, ఏం చేయాలో నాకు తెలియడం లేదు, ఏంటిది అది, ఏదో చేయాలి, ఎంతసేపు ఇది కాదు ఇంకా ఏదో ఉంది నా ప్రపంచం అని అనిపించేది. నేను జాబ్ మానేశాను కదా, అందుకే నాకు అలా అనిపిస్తుందేమో అని అనిపించింది కొన్నిసార్లు. కానీ నేను ఇక తర్వాత పిల్లలు పుట్టారు. తర్వాత ఇంకా 2022లో 21లో మా సిస్టర్ మా బ్రదర్ లండన్ వెళ్ళడం వల్ల నేను కూడా వెళ్తాను. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్ చేశాను నేను. అక్కడ మంచి అబ్రాడ్లో మంచి ఆపర్చునిటీ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ అని మా సిస్టర్ చెప్తే, సరే నేను వస్తాను అని నేను కోచింగ్ తీసుకుంటున్నాను. ఫారెన్ ఇంగ్లీష్ తీసుకుంటున్నాను ఏలూరులోనే. అమీర్పేట్ మేడం నుండి, పంజగుట్ట అమీర్పేట్ మేడం అక్కడ జూమ్ క్లాస్ ఓఈటీ కోచింగ్ చెప్తున్నారు. సరే నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, చెయ్యాలి, ఇదేనేమో నేను అందుకే జాబ్ మానేయడం వల్లే నాకు పదే పదే అలా అనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ నేను కోచింగ్లోనే నాకు అప్పుడే స్టార్ట్ అయింది విపరీతమైన, చిన్నప్పటి నుండి కొంచెం భయం ఉండేది. ఆ మెడికల్ ఫీల్డ్లో వెళ్ళడం వల్ల కొంచెం నేను డెత్ ఫియర్ అనేది పోయింది. కానీ నేను ఎప్పుడైతే కోచింగ్ తీసుకున్నానో ఆ డెత్ ఫియరు, గుండె దడ, విపరీతమైన హెడ్ఏక్, ఒక మైగ్రేన్ లాగా వచ్చిందనమాట. ఎందుకు నాకు ఈ గుండె దడ, ఈ భయము ఎందుకు వస్తుంది, ఈ డెత్ ఫియర్ ఎందుకు వస్తుంది, ఎక్కడైనా చనిపోయిన వాళ్ళ పోస్టర్ చూస్తే చాలు నాకేదో అయిపోతుంది అన్నట్టుగా నాకు బాడీ అంతా షివరింగ్ వచ్చేది. ఇలా ఉండడం వల్ల అసలు ఏం జరుగుతుందో అర్థం కాక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బాగా హెడ్ఏక్ వచ్చేది. ఎలా వచ్చేదంటే అసలు చెప్పలేను. ఏ ఏ ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియట్లేదు. ఎలా వచ్చేది, నా తల అంత గోడకు పగలగొట్టేలా అంత పెద్ద హెడ్ఏక్ వచ్చేదన్నమాట. నేను ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్నీ చేశారు. మెడిసిన్ వాడుతున్నాను గుండె దడకి. అలా మొత్తం మెడిసిన్ వాడుతున్నా నాకు తగ్గట్లేదు. అసలు నిద్ర రావట్లేదు. నిద్రకి కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్ 10 mg యాడ్ చేశారు, అయినా వచ్చేది కాదు. బాడీ అంతా డ్రౌజీగా ఉండేది. ఎందుకు నాకు ఇది వస్తుందని మళ్ళీ ఇంకా అందరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా నాకు ఈ భయం, ఈ టెన్షన్, ఈ తలనొప్పి అస్సలు పోవట్లేదు, నిద్ర పట్టట్లేదు. ప్రతిరోజు దేవుడి గుడికి వెళ్ళేదాన్ని, చిన్న గుడి దగ్గర వెళ్ళి ఏడ్చేదాన్ని శివాలయంకి. ఎందుకమ్మా నాకు పిల్లల్ని ఇచ్చావు, నాకు చూసుకునే ఓపిక లేనప్పుడు. వాళ్ళకి 2 years నేను ఏం వండి పెట్టలేదు అసలు ఎలా ఆ మెడిసిన్ వాడి మొత్తం డ్రౌజీ అయిపోయి, ఓపిక ఉండక మొత్తం స్టమక్ అంతా అల్సర్ ఫామ్ అయిపోయింది. ఏం ఫుడ్ తినక నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. అలా మెడిసిన్ డోస్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల నేను మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది ఎలా ఉందంటే నా సిచ్యువేషన్, ఒక చీకటి గదిలోనే ఉండి గట్టిగా అరవాలనిపించేది, ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. నేను ఎందుకు అసలు ఇట్లా మొబైల్ కూడా 2 years అలా పడేశాను పక్కకి. 2023లో నేను ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలేమో, అలా కోచింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ నేను ప్రసాద్ సార్ వాళ్ళ ఇల్లు దగ్గర ధ్యాన మందిరం అని కనిపించింది. సార్ దగ్గరికి అక్కడ వెళ్ళాను, కానీ సార్ లేరు. సార్ అవుట్ ఆఫ్లో ఉన్నారని అక్కడ వాచ్మెన్ గారు చెప్పారు. ఎక్కడ ఉంటారు ధ్యానం చేయించే వాళ్ళని అడిగితే, శేషగిరి సార్ వాళ్ళ శ్యామల మేడం దగ్గరికి వెళ్ళి
అక్కడ చేపిస్తారు ఎళ్ళండి అంటే ఎళ్ళాను. చాలా భయంతో, చాలా బాధతో ఎళ్ళాను. మేడం ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేపిచ్చారు. చేపిచ్చినంక నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏలూరులో ప్రతి ఆదివారం ప్రోగ్రామ్స్ ఉంటాయని మేడం చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ప్రోగ్రామ్‌కెళ్ళాను నేను. అంబిక గుడిలో. అంబికా గుడి టెంపుల్‌లో అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఎళ్ళాను. ఎళ్తే అక్కడ ఒక మేడంని అడిగాను. వరలక్ష్మి మేడం అని. మేడం రోజు మెడిటేషన్ చేపిచ్చే వాళ్ళు కావాలంటే మంజులతమ్మ నెంబర్ ఇచ్చారు. మంజులతమ్మని చూపిచ్చారు. నెంబర్ తీసుకున్నాను. ఇంకా మేడం ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌కెళ్ళాను. కానీ వాళ్ళేం చెప్తున్నారో నాకు అర్థమయ్యేదే గాదు. వీళ్ళెందుకు ఏదో చెప్తున్నారు. నాకు అర్థమయ్యేదే గాదసలు. ఎప్పుడు పడిపోతానో నాకే తెలియట్లేదు. అలా జరుగుతుందనమాట. ఇగ ఆపేసాను. 2023లో నేను ఎక్కడ ధ్యానంకెళ్ళలేదు. ఎక్కడ ఇంట్లో గూడా చేసుకోలేదు. అలా ఏమైందంటే ఆహ్, వ ఇగ అలా మెడిసిన్ వాడుతున్నాను. ఇగ సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళి గూడా ఇక్కడ ఏలూరులో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్‌కెళ్ళి మెడిసిన్ వాడుతున్నాను. ఆశ్రమం హాస్పిటల్ సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాను. వాళ్ళు టాబ్లెట్ రాశారు. ఇవన్నీ యేసుకుంటున్నాను. కానీ నాలో ఏం చేంజెస్ లేదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? అసల ఏంది నరకం? ఈ జీవితం ఏంది? నాకొద్దు అనుకుంటున్నాను. కానీ మరి బలవంతంగా మనం ప్రాణం తీసుకుంటే అదొక మహాపాపం. ఎందుకంటే పేషెంట్లు ఎవరైనా పాయిజన్ తీసుకొని హాస్పిటల్‌కొస్తే నేను వాళ్ళకి సైకాలజికల్‌గా సపోర్ట్ చేసేదాన్ని. సైకాలజికల్ సపోర్ట్ ఇచ్చేదాన్ని. అలా చెయ్యకూడదు దేవుడు రమ్మన్నప్పుడే మనం వెళ్ళాలి అని. అలాంటిది నేనెలా తీసుకుంటాను అని నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని. కానీ ఒకలాంటి నరక జీవితం అనుభవించాను. అది ఎలా అంటే నేను అసలు చెప్పలేకపోతున్నాను. అంత బాధపడ్డాననమాట. అలా ఏలూరు హాస్పిటల్స్ అన్నీ అయిపోయి విజయవాడ హాస్పిటల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అలా అంతా తీసుకునేటప్పుడు ఏమైందంటే ఒకరోజు నాకీ నిద్ర పట్టదు. ఈ ఫుడ్డు ఎక్కట్లేదు. ఎందుకు నాకీ జీవితం? ఈ లైఫ్ ఎందుకు? బాబా ఎప్పుడూ మీరేదో ఒకటి చెప్తారు కదా! నాకేదో ఒక దారి చూపియండి. నేనైతే ఈ రోజే లాస్ట్ అవ్వాలి. లేదా ఏదైనా నాకు చూపిచ్చండి అనుకోని నేను ఆ రోజు పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. మా హస్బెండ్ షాప్‌కెళ్ళిపోయారు. ఏడ్చి అలా చైర్‌లో నీరసంగా ఉంటే ఒక వాయిస్ వచ్చిందండి గంభీరమైన గొంతుతో, "నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానమే నిన్ను కాపాడుతది" అని అన్నారు. ఎవరు చెప్పారు అని నేను ఇలా చూస్తున్నాను. హాల్‌లో సాయిబాబాది ఫోటో ఉంటది. అక్కడ ఎవ్వరు లేరు. బాబా ఫోటో తప్ప, నేను తప్ప. అంటే ఈ ధ్యానంలో ఏదో ఉంది. అందుకే నేను చెయ్యాలేమో అని నేను ఆ రోజు అంటే నేను ఎక్కడ పడిపోతానో నాకే తెలియదు అసల. అంత సఫర్ అయ్యాననమాట. అలా నేను ఆ రోజు మంజులతమ్మ 1 ఇయర్ నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ధ్యానంకి రా" అని. కానీ ఆమె ఫోను "నేను రాను. మీరు ఊకే కాల్ చేయకండి" అని ఫోన్ పక్కన పడేసాను. ఇంకా ఆ రోజు ఆవిడకి కాల్ చేసి నేను అలా వాయిస్ రాంగానే నా కన్నీళ్ళు మొత్తం తుడుచుకొని నాకొకలాంటి ధైర్యం వచ్చిందనమాట అప్పుడు ఆ వాయిస్ రాంగానే. ఎవరో నన్ను తోస్తున్నట్టు, పంపిస్తున్నట్టు అనిపించింది. మా హస్బెండ్‌కి చెప్పి ఆ రోజు నుండి నేనింకా ధ్యానం చేయడము, నేను మీ ఇంటికొస్తాను మీ అడ్రెస్ చెప్పండని, ఆ రోజు నుండి నేను గ్రూప్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కడ క్లాస్ ఉన్నా, ఎక్కడ ఇది ఉన్నా ఎళ్తా ఉంటాను. ఆహ్, ఇ ఇలా ధ్యానం చేయడం వల్ల నాకు ధ్యానంలో వచ్చిన రోజే నేను స్లీపింగ్ టాబ్లెట్ నిదానంగా అన్నీ మానేశాననమాట. ఇక స్లీపింగ్ టాబ్లెట్ ఆ రోజే మానేశాను. ధ్యానం ఎంత గొప్పదంటే నాకప్పుడు అర్థమైంది. నేనెళ్ళాల్సింది లండన్ కాదు. నేను ఇక్కడే చెప్పాలి. అందుకే నాకు ఇన్ని రోజులు ఇలా అనిపిచ్చింది. తర్వాత నాకు ధ్యానంలో వచ్చాక ఎట్లా అనిపిచ్చేది ఎప్పుడు అట్లా అనిపిచ్చలేదనమాట. అంతకుముందు ఏమనిపిచ్చేదో. అలా నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. ధ్యానం గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. అలా అయితే నేను మాది తెలంగాణ అనమాట. అసలు ఎలా నాన్ వెజ్ తినేవాళ్ళం అనంటే అసల ముక్క లేనిది ముద్ద దిగేది గాదు. అంత నాన్ వెజ్ తినేవాళ్ళం. కానీ ఎందుకో ఏమో నేను హెల్త్ పరంగా బాలేనప్పుడే నా బాడీ చెప్పేసేది. "నీకు ఇది పడట్లేదు. నువ్వు తినకు.
మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్‌తో కుక్ చేసి తీసుకొస్తే నాకు విపరీతమైన కోపం వచ్చేది నాన్ వెజ్ చూడంగానే. "వద్దు ఇది నాకు పెట్టొద్దు. నువ్వు నీరసంగా ఉన్నావు తిను. నీకు ఓపిక లేదు" అనంటే, "నాకొద్దు పెట్టొద్దు ఇది. ఇది చా ఇది ఇది చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది. తీసేయండి" అని అనేదాన్ని. కానీ ధ్యానంలో వచ్చాక నేను కంప్లీట్‌గా వండడం, తినడం మొత్తం మానేశాను. నాకు ఎందుకంటే భగవద్గీత విన్నప్పుడు నేను విన్నాను. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా! అన్నిట్లో నేనున్నాను, అందరిలో నేనున్నాను అని. మరి ఎందుకు హింస చేయడం అని అనిపిచ్చింది. అప్పుడప్పుడు ర్యాలీలు గూడా చేస్తాను. ర్యాలీ అంటే చాలు నాకు ఎంతో అసలు ఉత్సాహం అనమాట, ఆనందం అనమాట. నేను ఎప్పుడు ధ్యానంలో వచ్చాక కొంచెం దూరం గూడా ఇంట్లోనే నడిచేదాన్ని. అంటే ధ్యానం చేయకముందు కొంచెం దూరం గూడా అసలు నడిచేదాన్నే గాదు. అలాంటిది నేను ఆగస్టులో లాస్ట్ ఇయర్ 2024లో ఇక్కడ మెగా ర్యాలీ జరిగింది. శాకాహార ర్యాలీ. నేను ఆ రోజు ఫస్ట్ టైమ్ అనమాట నాకు హెల్తు అంటే బాలేనప్పుడు అంత దూరం నడవడం. 2, 3, 4 కిలోమీటర్స్ వరకి నడిచి ర్యాలీ చేశాను నేను ఆ రోజు. నాకప్పుడు అనిపించింది, నేను ర్యాలీ చేస్తున్నాను కదా! నేను విశ్వం కోసం మంచిగా చేశాను గాబట్టి నేను ఇంత దూరం నడవగలిగాను. ఇగ అప్పటి నుండి నేను ర్యాలీ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఎక్కడ ర్యాలీ ఉన్నా ఎళ్తాను ఖచ్చితంగా. అయితే హింస చేస్తూ అంతకుముందు హింస చేస్తే ఇగ నాన్ వెజ్ తినేవాళ్ళం కదా! ఎందుకు హింస చేయకూడదు అని నేను అంటే ధ్యానంలో వచ్చాక చాలా అనుభవాలొచ్చినాయి. నేను ఏదైతే తిన్నానో, ఏ జీవులనైతే తిన్నానో, ఆ జీవులు నేను ధ్యానంలో కనిపిచ్చేవి. నేను మోకాళ్ళ మీద నిల్చొని వాటికి క్షమాపణ చెప్పుకునేదాన్ని ప్రతిరోజు. అలా, అలా ప్రతీదీ ఎన్నో ఎన్నో అనుభవాలు చేశాను. గురువుగారు నాకు భౌతికంగా పరిచయం లేరు. కానీ హాస్టల్‌గా డ్రీమ్‌లో ఎప్పుడూ వస్తూ నాకు ఏదో ఒక సజెషన్ ఇచ్చేవారు. నేను ఆయన పుట్టిన ఊర్లోనే చదువుకున్నాను. కానీ నాకు ఆయన గురించి విన్నప్పుడు నేనెందుకు అసలు కలుసుకోలేదు, నేనెందుకు భౌతికంగా ఉన్నప్పుడు కలుసుకోలేదని అనిపిస్తా ఉండేది. కానీ ఒకరోజు నేను మెడిటేషన్ చేస్తున్నాను. "ఎందుకు నువ్వు కలవలేదనుకుంటున్నావు? నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూసాను" అని అన్నారు. అలా తర్వాత ఈ ఈ డెత్ ఫియర్ ధ్యానం చేస్తున్నాను గానీ, డెత్ ఫియర్ చాలా రోజుల వరకి పోలేదు నాకు. ఎందుకు, ఎందుకు ఊకే టెన్షన్ పడేది. నేను గురువుగారిని ఇన్వైట్ చేసుకొని ధ్యానం చేసేదాన్ని. అలా "నువ్వు భయపడకు" అని ప్రతీదీ హాస్టల్‌గా వచ్చి చెప్పేవారనమాట. బాబా రూపంలో వచ్చేవారు. తర్వాత ఎవరికో క్లాస్ చెప్తే వాళ్ళ వాళ్ళ "మీరు అందరిని పట్టించుకుంటారు. నన్ను మాత్రం పట్టించుకోరని" నేనంటే నన్నొచ్చి మంచిగా ఇట్లా తల మీద చేయి చేసి దగ్గర తీసుకునేవారు. అలా ఎన్నో అనుభవాలు చేశాను. తర్వాత ఇగ అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నెన్నో అనుభవాలు పొందాను. అలా ఎక్కడ క్లాస్ జరిగినా పిల్లల్ని తీసుకెళ్ళడం. ఇప్పుడు మా హస్బెండ్ గూడా ధ్యానం చేస్తున్నారు. పిల్లలు గూడా ధ్యానం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇంట్లో గూడా అందరిని పిలిచి ధ్యానం చేపిస్తున్నాను. ధ్యానం క్లాస్ చెప్తున్నాను. ఇంకా చాలామంది రిలేటివ్స్‌కి గూడా ధ్యానం చెప్పడం జరుగుతుంది. మొన్న మా అమ్మ రీసెంట్‌గా హెల్త్ బాలేకుంటే పిరమిడ్ క్యాప్ తీసుకెళ్ళి ధ్యానం చేపిచ్చాను. తను గూడా ఎంతో హాయిగా ఉందమ్మా ధ్యానం అంటే. ధ్యానం చాలా అసలు ఎంత బావుందో ఈ పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల అని తను గూడా ఫోన్ చేసి చెప్పడం, మా అక్క గూడా చేయడము. అది చాలా జరుగుతుందనమాట. అలా మనము ర్యాలీలు చేసినప్పుడు గూడా మనకి ఎంతో ఇది ఉంటది. అసల మూగజీవుల కోసం మనము అంటే అందరికీ తెలియదు. మనం తెలుసు కాబట్టి అందరికీ చెప్పాలి. మూగజీవుల్ని చంపకూడదని, హింస చేయకూడదని. అలా నేను ప్రతిసారి ఎళ్ళినప్పుడు తెలంగాణకెళ్ళినప్పుడు నాకు అమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు నేనెళ్ళను అక్కడ హింస జరుగుతుంది అని నాకు ఎప్పుడూ కోపం వచ్చేది ఇలా చూడంగానే. కానీ ఈసారి నేను ఎళ్ళాను. ఎళ్ళినా కానీ అలాంటి చోటుకి మనం వెళ్ళకుండా ఉంటే ఇంకా వాళ్ళు ఎలా మారతారనిపించింది నాకు. ఎళ్ళి అక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు నా మాట ఇనరని చిన్న పిల్లలతో గ్రూప్ మెడిటేషన్ పెట్టాను. 3 డేస్ ఉన్నాను నేను. 3 డేస్ ఆ పిల్లలు ఎంత బాగా చేశారంటే నాకే ఆశ్చర్యం అనిపించింది.
అసలు వాళ్ళే కదా క్రిస్టల్ బేబీస్, ఇండిగో బేబీస్ అంటే అంటారు కదా! అసలు ఎంత బాగా కనెక్ట్ అయ్యారంటే అలా చేశారనమాట పిల్లలు. ఇంకా మనము ప్రతి ఒక్కరు పీఎంసీ ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి అందరి దగ్గర ఎళ్లి చెప్తాం కొంతమందికి. కొంతమందికి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. వాళ్ళకి ఏం జేయాలంటే మనము పీఎంసీ ఛానల్ మనమందరం పీఎంసీ ఛానల్‌కి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తేనే చాలామంది పీఎంసీ ఛానల్ చూసి మెడిటేషన్‌లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మనం పీఎంసీ ఛానల్‌కి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తే అందని వాళ్ళకి గూడా ధ్యానం అందుతది. ఖచ్చితంగా మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్సే మనమే హెల్ప్ చేయాలి ఛానల్‌కి. మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్తేనే మన గురుగారి ఆశయం నెరవేరుస్తది. ఆల్రెడీ వచ్చేసింది అంతా. ఇంకా, 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 ఇంకా మా ఊర్లో అయితే ధ్యానం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో అంటే నేను చేస్తున్నా కాబట్టి మాదెక్కడో మారుమూల గ్రామం పాలకుర్తి దగ్గర పల్లెటూరు అనమాట. అసలు అలాంటి వాళ్ళకి తెలియాలంటే ధ్యానం అంటే పీఎంసీ ఛానల్ ముందుకెళ్ళాలి. అందరూ చూడాలి. పీఎంసీ ఛానల్ చూస్తేనే అందరూ ధ్యానంలోకొస్తారు. థ్యాంక్ యూ సార్.